వెల్కమ్ టు ఎంబ్రేస్ యూజ్ అండి. ఈ వీడియోలో మనం స్టిక్ బీడ్స్ అండ్ గ్రూ బీడ్స్ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన మెటీరియల్స్ క్లే అండ్ థిక్నెస్ గైడ్స్. ఇది 2 mm థిక్నెస్ అండి, కానీ మీ రిక్వైర్మెంట్ బట్టి మార్చుకోవచ్చు. రోలింగ్ పిన్ హెల్ప్తో క్లేని స్లాబ్ లాగా రోల్ చేస్తాను. ఇప్పుడు కట్టర్స్ యూస్ చేస్తున్నాను. మీ ఇష్టమైన షేప్ కట్టర్స్ వాడచ్చు. నేనైతే ఒక బ్లాక్ రౌండ్ కటర్ తీసుకొని క్లేలో హోల్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బీడ్స్ కటింగ్ ప్రాసెస్ చూద్దాం. ఒక క్లే బాల్ని తీసుకొని కొంచెం వాటర్ ఫింగర్ టిప్స్తో టచ్ చేసి స్మూత్ బాల్ లాగా చేస్తున్నాను. థిక్నెస్ గైడ్స్ మధ్యలో పెట్టి స్లాబ్ లాగా రోల్ చేయండి. ఇప్పుడు బ్లాక్ రౌండ్ కటర్ యూస్ చేసి చిన్న చిన్న రౌండ్ క్లే పీసెస్ కట్ చేయండి. క్లే కట్టర్లో స్టక్ అయిపోతే ఒకవేళ పెన్ రీఫిల్ ఆర్ ఎనీ థిన్ ఆబ్జెక్ట్తో జెంటల్గా పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఒక స్లాబ్లో కనీసం 25 to 40 వరకు బీడ్స్ ఈజీగా చేయొచ్చు. అంటే స్లాబ్ సైజ్ పెద్దది అయ్యే కొద్దీ మనం నెంబర్ ఆఫ్ బీడ్స్ కూడా, అంటే నెంబర్ ఆఫ్ కటింగ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ కట్ చేసిన పీసెస్ కూడా పెరుగుతుంటాయి. కాబట్టి కట్ చేసిన క్లే పీసెస్ అన్నీ తీసేసి డాంప్ టిష్యూ ఆర్ వెట్ టిష్యూతో కవర్ చేసేయండి, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈ మిగతా క్లేని వాటర్లో డిప్ చేసి ఎక్స్ట్రా వాటర్ క్లాత్తో వైప్ చేసి మళ్ళీ స్లాబ్గా రోల్ చేయండి. ఈ ప్రాసెస్ని నేను కొంచెం ఫాస్ట్గా రిపీట్ చేస్తాను. కంప్లీట్ క్లే యూస్ చేసి కటింగ్స్ చేసేస్తాను. ఇక్కడ 2 ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయి. ఒకటి కటర్, ఇంకొకటి నోస్ ప్లయర్. నోస్ ప్లయర్ బెండింగ్ కోసం యూస్ చేస్తాము. ముందుగా నిక్రోమ్ వైర్ని ఈక్వల్ సైజెస్లో కట్ చేసి ఐ పిన్స్ తయారు చేసుకుందాం. ఎగ్జాక్ట్ సైజ్ ఉండాల్సిన అవసరం లేదు. క్లేలో ఇన్సర్ట్ చేశాక అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. యూ పిన్ కోసం నోస్ ప్లయర్ తీసుకొని వైర్లో కొంచెం స్పేస్ వదిలేసి థంబ్ బేస్గా యూస్ చేసి నోస్ ప్లయర్తో బెండ్ చేసి యూ షేప్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు జూమ్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా కొన్ని ఐ పిన్స్ తర్వాత కొన్ని యూ పిన్స్ రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం కట్ చేసిన క్లే పీసెస్ని ఒకటి తర్వాత ఒకటి తీసుకొని ఫింగర్ టిప్స్తో కొంచెం వాటర్ టచ్ చేసి స్మూత్గా బాల్ లాగా రోల్ చేసుకోవాలి పామ్స్లో. ఎక్కడైనా మీకు క్రాక్స్ కనిపించాయనుకోండి, మళ్ళీ వాటర్ తీసుకొని దాన్ని ఇంకా స్మూత్గా ఇంకోసారి రోల్ చేయండి. ఈ క్రాక్స్తోనే మనం ఈ బీడ్స్ చేసుకొని ఎండబెట్టేస్తే మనం బేకింగ్ ప్రాసెస్ చేస్తాం చూడండి, అప్పుడు ఇవన్నీ విరిగిపోతాయి అన్నమాట. సో అందుకనేసి మళ్ళీ మనం వాటర్ యూస్ చేసి స్మూతనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్మూతన్ చేసుకున్న బాల్కి ముందుగా మనం చేసి పెట్టుకున్న స్ట్రెయిట్గా ఉండే ఐ పిన్స్ ఇన్సర్ట్ చేస్తే దాన్ని స్టిక్ బీడ్స్ అని అంటాము. యూ పిన్స్ ఇన్సర్ట్ చేస్తే దాన్ని మనం గుంగురు బీడ్స్ అని అంటాం. ఈ 2 బీడ్స్ జుమ్కాస్కి ఇంకా డాంగ్లర్స్ కోసం యూస్ చేస్తామన్నమాట. మిగతా బీడ్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో నేను ఫాస్ట్గా రోల్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ మన టెర్రకోటా బీడ్స్ అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంబ్రేస్ యూస్. For orders, you can visit our website www.embraceuse.com.